ए महालक्ष्मी, लूज बेटे को खड़ा करके ये मतलब करता है सब जेल जाएगा. సబ్ జైలు వద్దండి, సెంట్రల్ జైలు అయితేనే భోజనం బాగుంటుంది. షటప్ ఓల్డ్ టెనెంట్స్. సో వీఆర్ నాట్ టేకింగ్ ఎనీ యాక్షన్. 3 days टाइम, पे 15,000 और गेट आउट फ्रॉम हियर. क्या सेठ जी? ये रंडी लोग मुझे सताने की कोशिश कर रही हैं. ए महालक्ष्मी, 3 days और गेट आउट, लेదంటే पुलिस వస్తుంది. ज्यादा बहस नहीं करने का, आप चलो. ये लोग अपने आप को क्या समझते हैं? అతి గతి లేక నా ఇంట్లో దొరబడింది చాలుక. సబ్ జైలట, సెంట్రల్ జైలట. కుంటి గాడిద, నలుగురు ముందు నా కొడుకుని పిచ్చివాడిగా నిలబెట్టావే. ఒరేయ్ ఒరేయ్ ఆగరా, ఆగో. ఒరే ఫ్రాడు, ఎక్కడ్రా? అమ్మా అమ్మా, నీకు భయపడి దేవుడు రూమ్ లో దాక్కున్నాడు. లబక్కను పట్టి నవ్వుతున్నావా? సిగ్గులేదు? లేదు, నవ్వు వస్తుంది. వస్తుందిరా, వస్తుంది. నిన్ను ఏ రోజున కన్నానో ఆ రోజే నా బ్రతుకు నవ్వుల పాలైపోయింది. నేను చెప్పింది వినిపించుకోవు, అది చెప్పింది వినిపించుకోవు. నన్ను మనిషిలా ప్రశాంతంగా బ్రతకనివరా? నీకు నీ అందరికి దుబ్బా ఒకటి కావాల్సి వచ్చిందా? అది నా దుబ్బా వదినా. నన్ను ఆసుపత్రికి తీసుకొచ్చి అవమానించావు. నాకు పేపర్ ఇవ్వు, 500 సంతకాలు పెడతాను. అయ్యో, నీ సంతకం వద్దు, ఏం వద్దు. వదలరా చెయ్యి. పేపర్ ఇవ్వు, ముందు నాకు పేపర్ ఇవ్వు. నువ్వు పోవే. ఎందుకురా కొడుతున్నావు? ఎందుకురా కొడుతున్నావు? పోరా, బయట పోరా. విడిచి వెళ్ళిపోతా, వెళ్ళిపోతా. పోరా, పోతావా లేదా? అమ్మా, నేను నిజంగా వెళ్ళిపోతా. ఉమాదేవి రాగానే నిజంగా వెళ్ళిపోతా. నీ మొహానికి నేను రోసి తప్ప ఇంకెవరున్నారా? పోరా పో. వస్తుంది వస్తుంది ఆ? మట్టి గడ్డ. వస్తుంది వస్తుంది ఎందుకు అరుస్తావ్? వస్తుంది ఎందుకు అరుస్తావ్? వస్తుంది పోరా. వస్తుంది 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 నిన్ను పట్టకుండా పెంచొచ్చు. అమ్మా, అది నా తప్పేరా? పోయిందా? అమ్మా, వదలవే. కొట్టా, కొట్టు, కొట్టునది చంపి కొట్టురా, కొట్టు. నీ బాబు నా నెత్తిన మట్టేసిపోయాడు. నువ్వు ఈ రాతి మడతో నా తల పగలగొట్టురా, పగలగొట్టు. మా కుటుంబంలో ఎవరు పిచ్చివాళ్ళే. అంతా నీ కుటుంబమే. వస్తుంది, వస్తుంది. వస్తుంది ఉమాదేవి. ఉమాదేవి వస్తుంది. వస్తుంది 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 వస్తుంది. ఏంటి వస్తుందని చెప్పు రోజు, చెప్పు. వస్తుంది. అది రాకపోతే నేనున్నాగా. కానీ నువ్వు ఉమాదేవి కాదే. నేను ఉమాదేవిని కాను, నేను ఉమాదేవిని కాను. రోసిని, నీ రోసిని, కేవలం మనిషిని. రోసి వద్దా? ఉమాదేవి, ఉమాదేవిని రమ్మనవా? ఇవ్వు, ఇవేసుకో. ఇది తింటే ఉమాదేవి వస్తుందా? ఉమాదేవి ముందు నిద్ర వస్తుంది. నిద్ర రాలేదే. వస్తుంది, నువ్వు పడుకో. నిద్రపోవడానికి చీకటి రాలేదే. వస్తుంది, పడుకో. గాలి లేదే. వస్తుంది. అది వేస్తే చప్పుడు వస్తుంది. వస్తుంది రాదు. వస్తుంది. ఆ రోజు వచ్చింది. ఎలాగో తెలుసా మరి? వస్తుంది 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 వస్తుంది. రా బాబురా. ఎక్కడా డాక్టర్ కనపట్టలేదు. ఎవరికో ప్రసవం అని చెప్పారు, నేనే పంపించాను. ఏమిట్రా ఈ టైంలో? వీడినెవరు తీసుకెళ్తారు? ఏం తీసుకెళ్తాను వదినా? చాలే. అతిథిగా నన్ను నమ్మలేదు. ఈ కుటుంబంలో ఒకటిగానైనా నన్ను నమ్మాలి. బిడ్డగా నేను వెంట పెడతాను కదా. అంత నమ్మకం లేదంటే 4 కొట్టు నన్ను, నేను పోతాను. ఉండరా రోసి, నువ్వు కూడా వెళ్ళమ్మా. నమ్మకం లేదని తేలిపోయింది. ఊరుకోరా. ఏమైంది నీకు ఈ రోజు? ఊరుకోమంటుంటే. మల్లమ్మ, సుమంగళి, మంచి శకునం. బయలుదేరు బాబు. ఆస్పత్రికా? వెళ్ళిరా బాబు. పెద్దవాడి కాళ్ళ మీద పడు. మీ అమ్మరా? క్షేమంగా వెళ్ళిరా నాయనా. కుంటికాలు వద్దులే, మంచి కాలికి తాను పెట్టు. ఏం అక్కర్లేదురా. అనుకోంది ఏదైనా జరిగిందంటేనో మన మధ్య ఎందుకులే. పద. టాటా. వస్తాను. వదినా,
నువ్వు చెప్పిందంతా చెప్తా. ఎందుకు ఆటో ఆగింది? అరే నువ్వు అటు పోయి నించో. ఏరా ఎలా ఉన్నావు? కులాసా? అంతా మనవాళ్లే. ఓ చిన్న పని చేయాలి. అటు ఇటు కాకుండా ఉంది. పని తెలిసిన వాళ్ళు లేరు. అందుకోసమే గుణం వచ్చాడుగా. నేను ఆసుపత్రికి పోవాలి. హరీఫ్ రా, ఆసుపత్రికి పోవాలిరా. అరే అక్కడే ఉండు. పోదాం, ఒక రోజు తర్వాత పెడదాం. నేను నిన్ను సంతకం పెట్టడానికి తీసుకురాలేదు. అది జరిగే పని కాదని నాకు తెలుసు. సేటి అంత పెద్ద మనిషి వదులుతాడా? అది పోని ఒక చిన్న పని. నేను సంతకాలు అసలు పెట్టను. పెట్టొద్దురా, సంతకం పెట్టొద్దు. ఒకే ఒక కారు మనకు కొట్టించరా. డాక్టర్ కార్లను దొంగిలించకూడదన్నారు. ఆయనకి కారు ఉంది, దొంగిలించొద్దన్నాడు. మనకి లేదే. ఒక చిన్న లాకర్ తెరవాలరా. వద్దు. ఎక్కడ? గుళ్ళో. దొంగతనమే తప్పు, గుళ్ళో దొంగిలిస్తే పాపం. దొంగతనమా? నేను దొంగతనం మానేసి 4 రోజులయ్యింది. కలొచ్చింది. 4 రోజుల ముందట నాకు కల వచ్చింది. ఏరా కాశీ? ఖాళీ వచ్చింది. చేతిలో శూలం, కళ్ళలో కోపం, విరబూసిన జుట్టు. నేను ఆ తల్లి గుళ్ళో మేము డబ్బులు లేక చాలా కష్టపడుతున్నావు అని ఏడ్చాను. అప్పుడు ఆ తల్లి అంది, గుణ వల్ల మీరంతా బాగుంటారు. గుణాన్ని గుడికి పిలిపించి హుండీ తాళం కప్ప తెరిపించండి అంది. అయ్యో తల్లి, అంత పెద్ద తాళం కప్ప ఎలా తెరిపించాలి అన్నాను. వాడంతా చేయగలుగుతాడు అంది. ఆ తర్వాత నువ్వేదో శ్లోకం చదువుతావే. మాణిక్య వీణాం ముపలాలయంతి మదాలసాం మంజుల వాగ్విలాసాం. అదే 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 కానీ ఇది తప్పు కదా. నేను చేస్తే తప్పు, నువ్వు చేస్తే నువ్వు సగం దేవుడివే కదా. తర్వాత నీ ఇష్టం. ఆ తల్లి చెప్పింది చెప్పాను. దేవి నా కల్లోకి రాలేదే. నా కల్లోకి వచ్చింది. ఒకేసారి 2 మనుషుల కల్లోకి రావడం ఎలా సాధ్యం అవుతుంది? ఈ కారు ఎందుకు దొంగిలించాలి? ఆ తల్లి ఇచ్చే సిరి సంపదల్ని జట్కాల్లో తీసుకొస్తావా? ఓ మర్యాద ఉండక్కర్లా? అది కరెక్ట్. ఇదిగో నాన్న, ఆ తల్లి ప్రసాదం. ఏంటి లోపల పచ్చగా? అయ్యయ్యో అలా అనొద్దు, అలాగే మింగేయాలి. ఓంకార పంజర శుద్ధి ముఖనిషదుద్యాన కేలికల కంఠి ఆగమనితి మయూరీ మరియా మంత్రధామే గౌరీం ఇదే హుండి. ఆ ఎడం పక్కన ఉందే అదే ఖజానా. మోటార్లో డబ్బు పోతూ ఉంది చూడు. ఓరకంటితో చూడు. గుణ గుణ, ఆ తలుపేరా. ఆ తలుపు తెరిస్తే అన్ని తలుపులు తెరుచుకుంటాయి. తెరవచ్చు. ఏంటి ఆలోచన? ఏం లేదు కాశీ, రేపే ఆఖరి రోజు, పండగ రోజు హుండీ నిండిపోతుంది. చేసేద్దాం, కానీ మీ వాడి గురించి అనుమానం. అది నేను చూసుకుంటాలే నానా. ఈ రూమ్ లోనే ఇంటర్కమ్ ఉంది. లోపలికి వెళ్ళగానే కట్ చేసేయాలి. నాకు ఇష్టం లేదు. ఏంటమ్మా? నాకు ఇష్టం లేదు. ఏంటి నువ్వు అనేది? చేయనంటాడా? నువ్వు ఊరికే ఉండవయ్యా. ఆ తల్లే కదా చెప్పింది. దేవి నా కల్లోకి వచ్చి ఇలా చేయాలని చెప్పలేదే. మెల్లగా మెల్లగా మెల్లగా, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. కూర్చో రాజా. ఆ తల్లి నీ కల్లోకి రాదు, స్వయంగానే వస్తుంది. నువ్వెవరు? సామాన్యమైన వ్యక్తివా? వస్తుందా? వస్తుంది. ఆ ఉమాదేవే వస్తుంది. వస్తుందా? అయ్యో, గుణాన్ని తీసుకురమ్మని కల్లోకి వచ్చి చెప్పిందే. పౌర్ణమి నాడు నీకు పెళ్ళి